5 months నుంచి మీకు సర్వైకల్ లంబర్ రెండు ప్రాబ్లం ఉంది. ఓకే ఒకసారి ఎంఆర్ఐ ఎప్పుడు తీపించారమ్మా? 5 months బ్యాక్ తిన్నా. బీపీ షుగర్ ఎలా ఉందమ్మా? బీపీ లేదు, షుగర్ లేదు. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదమ్మా, ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ సర్వైకల్ అనేది అంటే మెడ దగ్గర స్ట్రైట్ అయిపోయింది. ఇక్కడ ఆల్రెడీ మార్క్ చేసి ఉన్నది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్ అయిపోయింది ఒకటి. మళ్ళా ఇవి రెండు ఇట్లా బోన్స్ అనుకుంటారు అనుకోండి, ఇది ఈ బోను ఇవి వైట్ కలర్ కనిపిస్తుంది కదా సార్, ఇవి బోన్స్. ఈ మధ్యలో బ్లాక్ కలర్ కనిపిస్తున్నాయి కదా, అవి డెస్క్. అంటే మన మొత్తం వెనపూసలో ఉండేటట్టు. అయితే ఈ రెండు బోన్స్ మధ్యలో డెస్క్ ఉంది కదండి, ఇక్కడ చూడండి బయటకు వచ్చింది, ఇక్కడ కొంచెం బయటకు వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఇదంతా బయటకు వచ్చింది కాబట్టి మీకు ఇది ఉంది. ఇంకోటి మీకు చేతులలో తిమ్మిరి ఎక్కడం, పొడిచినట్టు ఉండడం అట్లా ఏమైనా అనిపిస్తుందమ్మా? అది ఎప్పుడు అనిపిస్తుంది అట్లా? ఎక్కువసేపు నిలబడ్డా ఏమైనా వర్క్ చేసినా అనిపిస్తుంది. మీరు ఎర్లీ మార్నింగ్ లేస్తారు కదండి, అప్పుడు ఎలా ఉంది? ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత తిమ్మిరి ఎక్కినట్టు, అది నమ్నెస్ వచ్చినట్టు అట్లా ఏమైనా ఉంటుందా? మహారాష్ట్ర కైరోప్రాక్టిక్ తీసుకున్నారు ఎక్కడ? నాందేడ్లో. ఓకే, కొంచెం బెటర్మెంట్. ఓకే, కొట్టుకోవడం. ఓకే ఓకే, సేమ్ పాత సింప్టమ్స్ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. ఓకే, అక్కడ ఎన్ని సెషన్స్ తీసుకున్నారమ్మా మీరు? 4 సెషన్స్. ఓకే, అది బాగుంది. ఒకసారి నేను మీ మజిల్స్ ఒకసారి చెక్ చేస్తాను. అంటే దీంట్లో రెండు ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు కైరోప్రాక్టిక్ దాంతో ఏం చేస్తా అంటే మీకు జాయింట్ మధ్యలో స్టిఫ్నెస్ ఏదైనా సరే ఇన్స్టాంట్ గా మంచిగా రిలీఫ్ ఇస్తుంది, మీకు మంచిగా ఆరాం అనిపిస్తుంది. కానీ మీకు మజిల్స్, లిగమెంట్స్, ఆ టెండాన్స్ ఇవన్నీ కొంచెం స్ట్రెంగ్ ఉన్నది అనుకోండి, కొంచెం దాంట్లో కూడా బలం ఉంటే మీకు లాంగ్ టర్మ్ వస్తుంది. అంటే ఇప్పుడు మీరు 4 days తీసుకున్నారు కాబట్టి 4 సెషన్స్ లో, ఈ 4 సెషన్స్ లో మీకు కొంచెం మంచిగా అనిపించింది, అంటే ఆరాం అనిపించింది. కానీ అది మీకు ప్రొలాంగ్ ఎందుకు కాలేదంటే మీకు లోపల స్ట్రెంత్ కూడా ఉండాలి కదమ్మా, మజిల్స్ లోపల కూడా స్ట్రెంత్ ఉండాలి కాబట్టి అది లేకుండా ఉంది. ఇప్పుడు మన దగ్గర ప్రోటోకాల్ ఎట్లా ఉంటుందంటే మనం ఎక్సర్సైజెస్ చేపిస్తాం. మీకు ఫీమేల్ కాబట్టి మనకు ఫీమేల్ డాక్టర్స్ కూడా ఉన్నారు కదా, వాళ్ళు మీకు ఎక్సర్సైజెస్ చేపిస్తారు, స్ట్రెచింగ్స్ చేపిస్తారు, దాని తర్వాత మిషన్స్ పెడతారు. మళ్ళీ మీకు కైరో చేస్తాం, కైరోతో పాటు FTM చేస్తాం, మాన్యువల్ థెరపీ చేస్తాం. మళ్ళీ మీకు మజిల్ ఎనర్జీ టెక్నిక్ అని కొంచెం మజిల్లో ఎనర్జీ తొందరగా రావడానికి అని చెప్పి కొన్ని మజిల్ ఎనర్జీ టెక్నిక్స్ చెప్తాం. కొన్ని అడ్వాన్స్ ఫిజియోథెరపీ అంటే థెరాబ్యాండ్ తోని ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ మా మేడమ్స్ వాళ్ళు చేపిస్తారు కాబట్టి మీకు తొందరగా రికవరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సరేనా? అంటే మీ ప్రాబ్లం అయితే మీకు అప్పుడు డాక్టర్ కూడా మొత్తం చెప్పుకుంటారు కదా, మరి ఇక్కడ బల్జెస్ అయినాయి, మళ్ళీ ఇక్కడ స్ట్రైట్నింగ్ అయిపోయింది. ఓకే, తలలో తిమ్మిరి వస్తుందా? ఓకే ఓకే, అయితే మీకు ఈ కళ్ళు తిరగడం లాంటిది అట్లనే ఉందమ్మా? కళ్ళు తిరగడం లాంటిది అట్లేం లేదు, జస్ట్ ఇదే ఉంది. కాకపోతే మీకు లాంగ్ టర్మ్ నుంచి ఉంది కాబట్టి ఆ ఎఫెక్ట్ అనిపిస్తుంది. నేను ఇంకా మీకు చూడలేదు కదా, మజిల్ ఒకసారి చెక్ చేసి నేను మీకు
ఇది ఎప్పుడు చేయించాలమ్మా? 2 days. 2 days అవుతుంది. ఇది పర్లేదు, ఒకసారి మిమ్మల్ని చెక్ చేస్తాను. నిద్రలో మీకు అది ఎందుకు వస్తుందంటే అమ్మా, ఇది కూడా చెప్తాను. మీకు ఇందాక నేను అన్నయ్య కూడా చూపెట్టాను, ఇక్కడ నుంచి ఇదంతా మీకు గట్టిగా టైట్ ఉందమ్మా. అంటే ఇప్పుడు ఈ మెడ ఉంది కదా, ఈ మెడ పాటు మొత్తం మజిల్స్ టైట్ ఉంది కదా. ఇప్పుడు మెడ నరాలు ఉంటాయి కదా, ఈ మెడ నరాలు అనేది మన చేతులకు మొత్తం వస్తుంది, చేతులకు వస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి మనకు ఇక్కడ అప్పర్ పార్ట్ కూడా కొంచెం ఇది ఉంటుంది కదా. అయితే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఉంటుంది కదా, మనకు గుండె దగ్గర నుంచి మనకి పైకి వెళ్ళాలంటే బ్లడ్ సర్క్యులేషన్ కానివ్వండి, మౌస్ కానివ్వండి, ఇదంతా మజిల్స్ మొత్తం నుంచి వెళ్ళాలి కదా. అయితే ఇది టైట్నెస్ అయిపోతుంది కదా, టైట్ అయిపోయినప్పుడు ఇంట్రాక్షన్ జరుగుతుంది అన్నట్టు. ఇప్పుడు ఆ బ్లడ్ వెజల్స్లో వెళ్ళడం కానివ్వండి, ఈ నర్వ్ వెలాసిటీ కండక్షన్ వెలాసిటీ వెళ్ళడం కానీ దాంట్లో ఏమవుతుందంటే ఇంట్రాక్షన్ జరుగుతుంది. ఆ ఇంట్రాక్షన్ జరగడం ద్వారా మీకు వస్తుంది. అది కూడా మీరు ఏమైనా మూవ్మెంట్ చేసినప్పుడు మీకు రాదు. అదే మీరు ఇప్పుడు పడుకున్నారు అనుకుంటున్నారు, ఒకటే పొజిషన్లో లాంగ్ టర్మ్లో పడుకుంటున్నారు, ఒకటే పొజిషన్లో ఇట్లా పడుకున్నా స్ట్రేట్ పడుకున్నా ఒకటే పొజిషన్లో పడుకుంటున్నారు కాబట్టి ఆల్రెడీ మీకు టైట్నెస్ ఉంది ఇక్కడంతా. అది ఇంకా దాని మీద ఒత్తిడి క్రియేట్ చేస్తుంది కదా, క్రియేట్ చేయడం ద్వారా మీకు వస్తుంది అది అంతే. అప్పుడు అనిపిస్తుంది మళ్ళీ మీకు కొంచెం ఎండకు ఎక్స్పోజ్ అయినా అప్పుడు అనిపిస్తుంది. ఏదైనా వెయిట్ లాంటిది పెట్టుకున్నా కూడా మీకు ఆటోమేటిక్గా అనిపించేస్తుంది. కానీ ఏదున్నా సరే తగ్గించేస్తాం. కానీ కొంచెం ఇప్పుడు మీకు 5 years లాంగ్ నుంచి ఉంది కదమ్మా, 5 సంవత్సరాలు ఉంది కదా, పట్టుకు ఒక 2-3 weeks అయితే ఈజీగా పడుతుంది సార్. ఎందుకంటే అంతా టైట్నెస్ ఉంది కదా, టైట్నెస్ ఉన్నదాన్ని నార్మల్ చేయాలి, మళ్ళీ దాంట్లో స్ట్రెంత్ ఇచ్చేయాలి. దానికి మళ్ళీ మనం అడ్వాన్స్ టెక్నిక్ ఇందాక నేను మీకు చెప్పాను కదా, ఎంబీఎం, ఎంబీటీ, కైరోప్రాక్టిక్, మన అడ్వాన్స్ ఫిజియోథెరపీ ఇవన్నీ యూజ్ చేస్తేనే ఇది అవుతుంది అన్నట్టు. మీకు కనీసం గంట పైన ఉంటుంది సెషన్. 5 months నుంచా? 5 months నుంచి కూడా క్రోనిక్ బాగుందమ్మా. దీని ద్వారా నరాలు అనేది నొయ్యదమ్మా. ఆ నరంకి దీనికి ఎటువంటి సంబంధం ఉండదు. మీకు దీంట్లో కూడా ఏం ప్రాబ్లం లేదు కదా, ఏం లేదు కదా. ఎందుకు ఇచ్చామంటే బ్రెయిన్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూ ఉందా అని అది క్లారిఫికేషన్ చేసుకోవడం కోసం ఈ 2 days బ్యాక్ నేను బ్రెయిన్ ఇచ్చాను. దీంట్లో ప్రాబ్లం ఎందుకు లేదంటే సార్, ఇప్పుడు నేను కూడా మీకు అర్థమవుతుంది కదా, ఇదంతా టైట్నెస్ ఉంటుంది కదా, మనకు బ్లడ్ సర్క్యులేషన్ పైన మెడ కూడా మనకి ఇక్కడ నుంచి వెర్టిబ్రల్ ఆర్టరీస్ అంటాం కదా, ఇక్కడ నుంచి వెర్టిబ్రల్ ఆర్టరీస్ మనకి పైకి వెళ్తుంది. సర్క్యులోఫిలస్ మనం చెప్పాలంటే ప్రతి దానికి గుండె నుంచి రక్త ప్రసరణ ఉంటుంది కదా. ఇప్పుడు మెదడు సైడ్ వెళ్ళాలంటే కూడా రక్తం ఇక్కడ నుంచి వెళ్ళాలి కదా. అయితే ఈ వెళ్ళే దారిలో ఇక్కడ మీకు టైట్నెస్ ఉంది. అంటే ఇప్పుడు ఒక పైప్ ఉంది అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పైప్ పెట్టినామని అనుకోండి, ఆ పైప్ స్ట్రేట్ ఉంటే ఇక్కడ నుంచి ఫ్లో అనేది చక్కగా ఉంటుంది. కానీ మధ్యలో మీకు ఇంటరప్షన్ అంటే కొంచెం కొత్తేసినట్టు ఇది చేసినట్టు ఉంటే పైన మీకు కొంచెం ప్రెషర్ పెరిగినట్టు అనిపిస్తుంది కదా, అట్లా అన్నట్టు అది జరుగుతుంది. మీకు ఇక్కడ ఏం ఇష్యూ లేదు. ఈ ఇష్యూ ద్వారా మీకు ఇక్కడ ఎఫెక్ట్నెస్ అనిపిస్తుంది. ఇక్కడ దేంట్లో ఇష్యూ ఉంటే మీకు కంటిన్యూస్గా ఉంటుంది కదా, కంటిన్యూస్గా లేదు. మీరు ఎప్పుడు లాంగ్ పడుకున్నప్పుడు కానీ ఎక్కువ స్ట్రెయిన్ అయినప్పుడు కానీ ఇక్కడ మీకు ఇదైతుందంటే స్ట్రెయిన్ అయినప్పుడు ఇది ఆల్రెడీ చాలా టైట్ ఉంది. వీక్నెస్ ఇక్కడ మీకు బలమే లేదు కదా, మీకు ఇక్కడ బలమే లేదు కదా. ఇప్పుడు టైట్నెస్ ఎందుకు అయితే మీకు అందరికీ టైట్నెస్ ఎందుకు అయింది, తీసుకోవాల్సిన దానికంటే లోడ్ మనం ఎక్కువ తీసుకున్నప్పుడే కదా మసిల్స్ అనేది చాలా టైట్ అయిపోయింది. అట్లుండదు సార్. ఇప్పుడు మీకు జ్వరం వచ్చింది అనుకోండి, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు ఇప్పుడు హెల్తీ ఉన్నారనుకోండి, యూ క్యాన్ లిఫ్ట్ 10 kgs 20 kgs వాటర్ క్యాన్ కూడా మీరు లేపగలరు. అదే మీకు జ్వరం వచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్ టైఫాయిడ్ వచ్చింది అనుకోండి, మనం 1 లీటర్ వాటర్ బాటిల్ లేపడానికి కూడా పంపుతాం. ఎందుకు? సేమ్ మీరే, కాకపోతే ఈ సినారియోలో మీరు పేషెంట్, ఆ సినారియోలో హెల్త్ పర్సెంట్. ఇప్పుడు మేడం ఆల్రెడీ సఫర్లో ఉన్నారు కదా, కొంచెమైనా సరే తనకు ఇబ్బంది అనిపిస్తుంది కదా. అట్లా చూడండి, ముఖంలో కళ కూడా లేదు, ఎందుకంటే అది అంత పెయిన్ భరిస్తున్నారు కదా, అది లేదు.